శ్రవణ నక్షత్రంతో శ్రావణ మాసంలో పూర్ణిమ వస్తే దానికి శ్రావణ మాసం అని పేరు. శ్రావణ పూర్ణిమ, దాన్ని శ్రావణ రాఖీ పూర్ణిమ. అదొక కథ ఉంటుంది. రాఖీ దేవీ దేవతల నుంచే వచ్చింది. ఇప్పుడు కథ చెప్పే సందర్భం కాదు కనుక సహోదరి సహోదరుడు వాళ్ళ అనుబంధం అనురాగం విడిపోకుండా, అది దూరానికి అంటే మనస్సుకు దగ్గరనే, ప్రాంతానికి దూరం కావచ్చు, వసతి లేకపోతే అత్యంత చాలా దూరమైతే ఎవరి ద్వారానో పంపిస్తారు. మా సహోదరికి ఆ సహోదరుడికి ఆ రాఖీ కడతారు. అదే సంప్రదాయంగా కార్తీక మాసములో ద్వితీయ వస్తుంది, యమద్వితీయ. అది కూడా పరిచితమే. అది మన ప్రాంతాలలో ఇప్పుడిప్పుడు అవగాహన కలిగింది. భగినీ హస్తభోజనం అంటే, భగిని అంటే మన పరిభాష కాదు, అక్క ఇంట్లో తమ్ముళ్ళు వచ్చి భోంచేయాలి. అక్కడ వాళ్ళ స్థాయి కాదు, వీళ్ళ స్థాయి కాదు. అక్కడ సుభద్ర అర్జునుడు వీళ్ళంతా కనుక, యమధర్మరాజు వీళ్ళంతా కూడా ఆచరించిన దేవీ దేవతలు కనుక భగినీ హస్తభోజనం, తోబుట్టువ చేత భోజనం చేయాలని దీపావళి తర్వాత వచ్చే కార్తీక మాసంలో విధి ఎట్లనో, ఈ శ్రావణ పూర్ణిమ రోజున వాళ్ళ స్థాయి వాళ్ళకు ఉండబడేటువంటి గుణగణాలు కాదు. ఒక తల్లిదండ్రులకు జననీ జనకులైన తోబుట్టువుల ఇండ్లకు వీళ్ళన్న వస్తారు, లేదా తోబుట్టువులు తల్లిగారింటికి వసతి గృహానికి జన్మస్థానానికి వచ్చి ఆ జన్మించిన ఇంటికి వచ్చి తోబుట్టువు అన్నదమ్ములకు ఆ రక్షాబంధనం చేసి వాళ్ళు చక్కటి మధుర పదార్థాలు స్వీకరించి వెళుతూ ఉంటారు. అదే రోజు నూతన యజ్ఞోపవీతాలు బ్రాహ్మణోత్తములంతా సామూహికంగా చేసుకునే ప్రక్రియ ఇదొక్కటే శాస్త్రములో చెప్పబడ్డది. శివాలయంలో రావి చెట్టు కింద అశ్వత్థ వృక్షం కింద చేసుకోవాలని శాస్త్రములో వాక్యం ఉంది కనుక సామూహికంగా బ్రాహ్మణోత్తములందరూ కూడా వడికినటువంటి పత్తితో వడికినటువంటి నూతన యజ్ఞోపవీతాన్ని మంత్రపూర్వకంగా నవకాండ ఋషులను ఆ రోజు గౌరవించి ఆ ఋషి పూజ ఋషి తర్పణాలు చేసుకొని ఆ నవకాండ ఋషి హోమము ఇవన్నీ కూడా హవనపూర్వకంగా గాయత్రీ మాతను గౌరవించి నూతన యజ్ఞోపవీత ధారణలు చేసుకుంటూ ఉంటారు. కొంతమంది వసతి గృహాలలో వైశ్యులు, కొంతమంది పద్మశాలీలు వాళ్ళ ఆచారాల సంప్రదాయాలను బట్టి కనుక ఆ రోజు శ్రావణ పూర్ణిమ రోజున నూతన యజ్ఞోపవీతాలు వేసుకోవటం శుభకరము. ఆ పూర్ణిమ రోజుననే చక్కగా చంద్రుడు నిండుగా ఉంటాడు. ఇంకా ఆలయాలకు వెళుతుంటాడు. ఇంకా 15 రోజులే ఉంటుంది శ్రావణ పూర్ణిమకు. శ్రావణ మాసం ముగింపు కనుక ఆ శ్రావణ మాసం 23వ తేదీ పొలాల అమావాస్యతో, అంటే ఈ ఋతువే వర్షా ఋతువు. ఎడ్ల పొలాలు అంటారు. పుట్టమన్నతో ఎడ్లు చేసుకొని ఆ ఎడ్లను గౌరవించుకొని చక్కని పాడి పంటలు పండాలి అని ఇంట్లో ఆ పొలిమేర దేవతలైనటువంటి పోచమ్మను ఆవు పేడతో గోడలకు అలికి సుగంధ ద్రవ్యాలతో మంగళ వస్తువులతో ఆహ్వానించి పోచమ్మ అని గౌరవిస్తూ పిల్లలను రక్షించు తల్లి అని ఆ శిశువులను రక్షింపబడటానికి పొలాల అమావాస్యతో శ్రావణ మాసం ముగిస్తుంది కనుక ఈ పూర్ణిమ రోజున పుణ్యక్షేత్రాలకు వెళుతారు. గోవుల దగ్గరికి ఆవుల దగ్గరికి వెళ్ళి గోవులను పూజిస్తూ ఉంటారు. అది శుభకరము. అంటే కొన్ని మంత్రాలు ఉపాంశు అంటే లోపుగా చెప్పుకోవాలి. యజ్ఞోపవీత మంత్రాన్ని బయట పలకకూడదు. కొన్ని మంత్రాలు ఉంటుంటాయి. అంటే మనం మంత్రం చెప్తే మన వసతి గృహంలో మన మట్టికే, 10 మందిలో చెప్తే 10 మంది ఏ సందర్భంలో ఎక్కడ వింటారో చెప్పిన వాళ్లకు దోషం, విన్నవాళ్లకు తెలియదు. అతడు వింటూ ఉంటాడు, అతడు అపవిత్రుడే ఉంటాడు, అతడు స్నానాదులు చేయడు కనుక కొన్ని మంత్రాలకు నిషిద్ధము. కొన్ని మంత్రాలు రిజర్వ్డ్ అంటాడు. అంటే దానికి ఏ సందర్భములో ఎప్పుడు ఆచరించాలో అప్పుడు మంత్రపూర్వకంగా అదే ఆలయములో అదే వసతి గృహములో తప్ప ఫలానా మంత్రముతో కాకుండా ఆయుష్యం సర్వకళ్యాణం సర్వసంపత్ప్రదం శుభం అంటే శుచిత్వం అధిక భూయాత్ అంటే మనకు యజ్ఞోపవీత రక్షణ అంటే వివాహం కంటే ముందు యవ్వన దశలో తండ్రి ఉపనయన సంస్కారం చేస్తాడు. దాని తర్వాత వసతి గృహము నుండి వివాహ వేదిక పైన మామగారు శ్వశురదత్త అంటే మామగారు వివాహితం నా కూతురును మీకు ఇచ్చి చేతిలో పెట్టి కన్యాదానం చేస్తున్నాను కనుక 2వ యజ్ఞోపవీతం
గృహస్థుడుగా ఉన్నందుకు మూడవ యజ్ఞోపవీతంగా ఆ రకంగా ఉంటుంది. కనుక యజ్ఞోపవీతాన్ని మంత్రపూర్వకంగా పూజించి యజ్ఞోపవీతం సంస్కరిషే, ఆ యజ్ఞోపవీతాన్ని సంస్కరించి పూజించి చక్కగా వేసుకోవాలి. కనుక ఆ రోజున శ్రావణ పూర్ణిమ రోజున ఆ యొక్క ఆలయాలలో లేదా వసతి గృహములో దేవీ దేవతల దగ్గర అలంకరించి సూర్యుడికి చూపిస్తారు. సూర్య భగవానుని దర్శించి ఆ యొక్క యజ్ఞోపవీతాన్ని కొన్ని ఉపాంశ మంత్రాలు బ్రాహ్మడి దగ్గరికి వెళితే అది చెప్తారో అది విని వేసుకోవాలి. అందరి సమూహములో చెప్పేది కాదు కనుక ఆ మంత్ర భాగాన్ని వినాలి, అనాలి, వినాలి, వినాలి, అనాలి అని వేసుకొని రక్షింపబడతారు. ఇది యజ్ఞోపవీతం యొక్క వివరణ.